బాగు చేసుకొనుము. మన యొక్క అంశం ఏంటి? బాగు చేసుకొనుము. చూద్దాం రండి. ఒక భాగాన్ని మనం తీసుకొని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం రండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చాలండి. ఇక్కడ మనకు తెలిసిన భాగం ఏది? ముందు వచనాల్లో మనం గమనిస్తే ఏలియా అగ్నిరథముల మీద అతడు ఆరోహణమైన విషయాన్ని మనం చూడవచ్చు. చదవద్దు కానీ 11వ వచనంలో ఉంటుంది. అగ్నిరథములు అగ్నిగుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా యొక్క అతని తరము ముగించబడింది. అతని తర్వాత అభిషేకమును పొందుకున్న ఎలీషా అతని స్థానములో ఇజ్రాయేలీల మధ్య ప్రవక్తగా నిలవబడ్డాడు. ఏలియా యొక్క కాలము ముగిసి ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో ఎలీషా ప్రవక్తగా అతడు ఎన్నుకొనబడి అతడు దేవుని యొక్క చేతిలో వాడబడుతూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఏలియా వెళ్ళిపోయిన తరువాత ఏలియా దుప్పటిని పట్టుకొని యోర్దానును కొట్టిన తరువాత అది 2గా చీలిన తర్వాత మరలా ఎరుకోకు వచ్చేసాడు. అక్కడ వరకు ఏలియాతో జీవితం గడిచింది. ఇక్కడ నుండి తన యొక్క సొంత ప్రయాణము ఎవరితో? దేవునితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఎలీషా. అక్కడ ఉన్న వారికి అందరికీ అర్థమైంది, ఏలియా బదులు ఇతడు అభిషేకించబడిన వాడు, ఏలియా యొక్క ఆత్మ ఇతని మీద ఉన్నది అని అక్కడ వారందరికీ అర్థమైన తర్వాత ఆ ఎరుకో పట్టణంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది మనుషులు వచ్చి ఎలీషాతో ఏమంటున్నారంటే, అయ్యా, ఈ పట్టణము చూడడానికి చాలా రమ్యముగా ఉన్నది. ఈ పట్టణము చూడడానికి చాలా రమ్యంగా ఉంది. అంటే మంచి ప్రాంతంలాగా, మరి బిల్డింగ్లు ఉండుంటాయి, ఏమైనా ఉండుంటాయి, మంచి చక్కని ప్రాంతంలాగా కనిపిస్తూ ఉన్నది. అంతా చక్కగా కనిపిస్తూ ఉన్నది, చూడడానికి చాలా అందంగా ఉన్నది, చాలా బాగున్నది, రమ్యంగా ఉన్నది. కానీ ఇదిగో ఇక్కడ ఉన్న నీళ్లు మంచివి కావు. నీళ్ళు ఎలాంటివి అంటే మంచివి కావు. ఈ నీరు మంచిది కాకపోవడం వలన భూమి కూడా ఏమైపోతుంది? నిస్సారమైపోతుంది. అనగా పంట సరిగా ఇవ్వడంలా, అనగా భూమిని పాడు చేసే నీళ్ళట అవి. ఏ నీళ్ళవి? భూమిని పాడు చేసే నీళ్లు. మరి ఆ నీళ్లలో ఏమి కలిసిందో, మరి ఏ విధమైన మలినాలు, ఏ విధమైన రసాయనాలు కలిశాయో తెలియదు. కానీ భూమి కూడా ఆ నీళ్లు భూమి పంటను పండించుకోవడానికి కూడా అవి పనికి రావడం లేదు. పరిస్థితి భయంకరంగా ఉంది. చూడడానికి చాలా పైకి బాగుంది, బాగా కనిపిస్తూ ఉన్నది. చూసే వాళ్ళందరూ రమ్యంగా ఉంది, అబ్బా ఏమున్నది ఈ పట్టణము, ఎంత చక్కగా ఉన్నది, ఎంత అందముగా ఉన్నది అని అనుకుంటున్నారు. కానీ
ఆ పట్టణంలో ఉన్న వారికి తెలుసు ఏంటిది ఆ బాధ. ఏ బాధ? అక్కడ ఉన్న నీళ్లు సరిగా లేవు, అక్కడ ఉన్న నీళ్లతో సరి అయిన పంటలు పండడం లేదు, భూమి నిస్సారమైపోయింది. ఇంకా కొంతమంది చరిత్రకారులు చెబుతుంది ఏమిటయ్యా అంటే, గర్భిణీ స్త్రీలకట గర్భము కూడా పాడైపోతుంది, అనగా ముందుగానే గర్భమును కోల్పోతూ ఉన్నారు అని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. అంటే ఆ నీళ్లు అంతగా పాడైపోయాయి. అంతగా పాడైపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎంత వేదనో చూడండి, ఎంత బాధో చూడండి. పైకి మాత్రం బాగానే కనిపిస్తున్నాయండి, కానీ మా పరిస్థితి ప్రజలకేం తెలుసు? మా పరిస్థితి పైన పైన చూస్తున్న వాళ్ళకేం తెలుసు? మా పరిస్థితి ఎంత భయంకరమైనదో. ఆ నీళ్లు తాగుదాము అంటే ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ నీళ్లు త్రాగుదాము అంటే గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు, ఆ నీళ్లు తాగుదాము అంటే చిన్నపిల్లలకు మంచిది కాదు. బహు భయంకరమైన పరిస్థితులు. ఆ నీళ్లు మేము త్రాగలేక త్రాగిన అనారోగ్యాల పాలవుతూ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము మేము. కానీ పైకి మాత్రం ఎలా కనిపిస్తున్నాయంట? రమ్యంగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి పరిస్థితులు ఎంత బాగున్నాయో. కొన్ని సందర్భాల్లో మనం కూడా పైకి బాగానే కనిపించవచ్చు, పైకి పరిస్థితులు బాగున్నట్లుగానే కనిపించవచ్చు. ఎదుటి వాళ్ళు అంటారు, అయ్యా మీకేంటయ్యా అంతా బాగానే ఉంది కదా, పరిస్థితులు అంతా చక్కగానే ఉన్నాయి కదా అంటారు. కానీ అసలైన వేదనలో నుండి, అసలైన బాధలో నుండి, అసలైన కష్టంలో నుండి వెళ్ళే వారికి ఆ వేదన, ఆ బాధ తెలుస్తుంది. ఎలీషా దగ్గరికి వచ్చారు, మొరపెట్టుకుంటున్నారు, అయ్యా మా పరిస్థితి భయంకరంగా ఉన్నదయ్యా, మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదయ్యా, మా పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదయ్యా, మమ్ములను బాగు చేయువారు ఎవరో దైవజనుడా, మమ్ములను బాగు చేయువారు ఎవరో నా ఏలినవాడా అని వారు మొరపెట్టుకుంటా ఉన్నారు. అంటే గ్రహించారు ఏమని? ఇదిగో ఏలియా తర్వాత ఇతడు అభిషేకం పొందినవాడని, ఇదిగో ఇతని యొద్ద మొరపెట్టుకుంటే, ఇతని యొద్ద తెలియపరుచుకుంటే మా పరిస్థితిని బాగు చేయగలడు అని. అంతకుముందు ఎంతమంది పర్యావరణవేత్తలు, అనగా పర్యావరణాన్ని పరిశీలించేవాళ్ళు, సైంటిస్టులు అని చెప్పవచ్చు ఈ రోజుల్లో, ఎంతమంది వచ్చి పరిశీలించారు. ఏముందట ఈ నీళ్లలో? చూస్తుంటే భూమి పాడైపోతుంది, మనుషులు త్రాగుతుంటే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, ఏమై ఉంటుంది అని చూసి ఉంటారు. ఎవరికి అంతు చిక్కి ఉండదు. ఒకవేళ అంతు చిక్కినా దానికి పరిష్కారం ఎవరి దగ్గర ఉండి ఉండదు. కానీ పరిష్కారం ఎవరి దగ్గర ఉన్నది? ఇదిగో దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా! పరిష్కారము దేవుని యొద్ద ఉన్నది. ఆ ప్రజలు గుర్తించారు, ఆ ప్రజలు గమనించారు. ఏలియా తర్వాత ఇతడు దైవజనుడిగా అభిషేకించబడ్డాడు కాబట్టి ఇతని యొద్దకు మన సమస్యను తీసుకుని వెళ్ళినట్లయితే, ఇదిగో ఇతడు మన సమస్యను బట్టి దేవుని యొద్ద మొరపెట్టి మనకు ఒక పరిష్కారమును సూచించగలడో అని దైవజనుడి దగ్గరికి వచ్చారు. దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు వారి యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. వారి యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. మనం అనుకుంటాం దేవునికి మన బాధ ఏం అర్థమవుతుంది? ఎందుకంటే మనం కొన్ని సందర్భాలు ఈ మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటాం ఈ శరీరంతో బాధ మోసే మనకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, ఆయనకి మన బాధ ఎలా అర్థమవుతుంది? ఉదాహరణ చెబుతాను చూడండి. హాస్పిటల్లో ఎవరో బెడ్ మీద ఉండి చాలా భయంకరంగా బాధపడుతూ ఉన్నారు, నొప్పిలో లేకపోతే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మనం పరామర్శించడానికి వెళ్ళాం. ఆ వ్యక్తి అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు, లేకపోతే ఆ నొప్పులతో అల్లాడిపోతూ ఉంటాడు. మనం వెళ్తాము, మనం పరామర్శిస్తాం, కానీ అతడు వెళుతున్న ఆ నొప్పుల యొక్క బాధ కానీ, అతడు పడుచున్న ఆ వేదన కానీ మన మనసుకు తెలియదు. అతడు ఎంత నొప్పి పడుతున్నాడో, ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో అది ఆ వ్యక్తికి తప్ప మనకు తెలియదు. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం ప్రభువు కూడా అంతే, మన దగ్గరకు వచ్చి భయపడవద్దు అని ప్రభు అంటాడు. కానీ నిజంగా మనం పడే బాధ ప్రభువుకేం అర్థమవుతుంది?
ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి కేవలము భయపడొద్దు అని మాత్రమే చెప్పగలడు. కానీ మన బాధ, మనం వెళుతున్న ఆవేదన ఆయనకి ఎలా అర్థమవుతుంది, ఆయన మనసుకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటాం. కానీ ఆయన మన బాధను బాగా ఎరిగినవాడు. ఎందుకు? హల్లెలూయా. మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత వేదన చెందుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో మన స్థానములో ఉండి ఆ వేదనను అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. ఉదాహరణ చెప్పమంటారా? లాజరు చనిపోయి మరియా, మార్తా, లాజరు తమ సహోదరుడైన లాజరు చనిపోయి ఆ సమాధిలో పెట్టబడి 4 దినాలు అయిపోయింది. యేసు ప్రభు వారు ఆ స్థలానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారిద్దరూ కూడా, మిగిలిన సహోదరులు ఇద్దరూ కూడా కన్నీరు గార్చి వేదన చెంది ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు వెళ్ళి, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, నేను లేనా, ఎందుకు అర్థం కానప్పుడు అలాగంటాం. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు అంటాం. ప్రభు వచ్చి ఎందుకమ్మా దుఃఖపడుతున్నారు, ఎందుకమ్మా వేదన పడుతున్నారు అని అనలా. వారితో కలిసి ఆయన కన్నీళ్లు కార్చినట్లుగా మనం ఆ భాగంలో చూస్తాం. హల్లెలూయా. అంటే ఆ స్థానంలో ఉండి, ఎవరి స్థానంలో? మార్తా మరియ స్థానంలో ఉంటే ఏ విధమైన వేదన కలుగుతుందో, మార్తా మరియ స్థానంలో ఉంటే ఏ విధమైన దుఃఖం కలుగుతుందో ప్రభువు ఆ స్థానంలోనికి వెళ్ళి ఆ దుఃఖమును తన కళ్ళ ద్వారా కన్నీటిని కారుస్తూ ఆయన దుఃఖించెను, ఆయన కన్నీళ్లు విడిచెననే మాట చూస్తాం. హల్లెలూయా. అంటే నీవు కరెక్ట్గా ఏ పరిస్థితుల్లో నుంచి వెడుతూ ఉన్నావో ఆ వేదన ఆయన అర్థం చేసుకోగలడు. ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. నీ స్థానంలోనే ఉండి ఆ వేదన ఎలా ఉంటుందో ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎలీషా కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎంత బాధపడుతూ ఉన్నారో, ఎంత వేదనలోంచి వెడుతున్నారో దైవజనుడైన ఎలీషాకు అర్థమైనది. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, అబ్బాయి ఒక క్రొత్త పాత్ర తీసుకొని రండి. ఏం తీసుకొని రావాలి? క్రొత్త పాత్ర తీసుకొని రండి. ఆ పాత్రలో ఏం తీసుకొని రావాలి? ఉప్పును వేసి తీసుకొని రండి. క్రొత్త పాత్ర, ఉప్పు. క్రొత్త పాత్రే కావాలా? ఇది ఒక సూచన. ఏమిటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించుచూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఒక నూతన కార్యమును జరిగించుచూ ఉన్నాను, క్రొత్త పాత్రను తీసుకొని రండి అని చెప్పి దానిలో ఏం తీసుకొని రావాలి? ఉప్పును తీసుకొని రావాలి. ఉప్పు బాగు చేయడానికి సూచనగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఉప్పును ఎక్కడెక్కడ వాడతాం కూడా మనందరికీ తెలుసు. అది పాడవుకోకుండా దానిని కాపాడేదిగా, దానిని శుద్ధి చేసేదిగా మనకు కనిపిస్తుంది. మనము ఇండ్లల్లో పచ్చళ్ళు పడతారు కదా, ఉప్పు తగ్గితేనట ఏమొస్తుందంట? త్వరగా బూజు వచ్చేస్తుందట. మనందరికీ తెలుసు. అనగా అది కాపాడేది, అంతేకాకుండా అది బాగు చేసేదిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, అనగా మీరు బాగు చేసేవారు, పరిశుద్ధులై ఉన్నారు గనుక మీరు నిస్సారం కాకూడదు. మీరు నిస్సారము కాకూడదు. మీరు నిస్సారమైతే ఇక దేని వలన అది సారం పొందుకుంటుంది? ఉప్పే నిస్సారం అయిపోతే, ఏది సారమైనదో అదే నిస్సారం అయిపోతే ఇక దేని వలన అది సారం పొందుకుంటుందయ్యా? ఉప్పు దేవుని యొక్క శక్తికి కూడా సూచనగా ఉంది. ఒకటి కాపాడునది, అనగా పాడు కాకుండా బాగు చేయనది. రెండవది ఇదిగో అది జాగ్రత్తగా శుద్ధి చేయునది. మూడవది దేవుని యొక్క శక్తికి అది సూచనగా ఉన్నది. హల్లెలూయా. క్రొత్త పాత్రలో తీసుకొని రండి. దేవుని యొక్క కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఇదిగో నేను నూతన క్రియను జరిగించుచూ ఉన్నాను అనగా ఎలీషా చెబుతున్నాడు, అయ్యా మీరు ఇంతకాలము పడిన బాధ ఇదిగో ఏ మనుషుల యొద్దకు తీసుకువెళ్ళారో,
ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళారో, ఎలాంటి వారి దగ్గర తీసుకొని వెళ్ళారో మీ సమస్యకు పరిష్కారమో దక్కలేదు. కానీ దేవుడు పరిష్కారమును మీ జీవితంలో తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇదిగో నూతనమైన పాత్ర, క్రొత్త పాత్ర ఉప్పు తీసుకొని రండి. హల్లెలూయా. ఇప్పటిదాకా పాత జీవితం, పాత పరిస్థితులు, పాత రోజులు, ఇబ్బందికరమైన రోజులు. కానీ ఇదిగో దేవుడు నీ జీవితంలో నూతన క్రియను జరిగించాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి. హల్లెలూయా. తీసుకొని వచ్చిన తర్వాత ఓట యొద్దకు వెళ్ళాడు. ఓట యొద్దకు వెళ్ళి అందులో ఆ ఉప్పును వేశాడు. ఆ ఉప్పును వేసి ఏమని చెబుతూ ఉన్నాడంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేనో. హల్లెలూయా. ఉప్పును తీసుకొని వెళ్ళి ఆ నీటిలో వేసి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేనో. హల్లెలూయా. రెండు మాటలు కనిపిస్తున్నాయి. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇదిగో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. హల్లెలూయా. ఎవరట బాగు చేసేది? దేవుడే, యెహోవాయే. ఆయనే బాగు చేస్తూ ఉన్నాడు. ఆయనే సెలవిస్తున్నాడు. ఏమంటే, ఇదిగో ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. బాగు చేసేదను అంటున్నాడా? బాగు చేసి ఉన్నాను. బాగు చేసి ఉన్నాను. నేను చేశాను. ఈ నీటిని బాగు చేశాను. ఇదిగో ఈ నీటి వలన ఇక ఏముండదట? మరణము ఉండదు, భూమి కూడా నిస్సారముగా ఉండదు. అనగా మరణము అప్పటి వరకు నిలిచిన శాపము కావచ్చు, అప్పటి వరకు నిలిచిన ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, అప్పటి వరకు నిలిచిన ఏ పాపమైనా కావచ్చు, వాటిని అన్నిటినీ తీసివేస్తున్నాను. ఇకను మరణము కలుగదు. హల్లెలూయా. మరణము కలగదు. ఇప్పటి వరకు మీ యొక్క పట్టణము వారు ఈ నీటి వలన మరణము పొందారేమో. ఇప్పటి వరకు ఈ పట్టణము వారు ఇదిగో కొంతమంది చిన్న బిడ్డలను కోల్పోయారేమో, గర్భములను కోల్పోయి ఉన్నారేమో, లేక ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బిడ్డలకు తండ్రి కాకుండా, తండ్రికి బిడ్డలు కాకుండా మరణము సంభవించి భయంకరమైన పరిస్థితుల్లోనికి, వేదనకరమైన పరిస్థితుల్లోనికి, దిగులు చెందే పరిస్థితుల్లోనికి, ఇదిగో కుటుంబం అంతా ఏడ్చే పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళారేమో కానీ యెహోవానైన నేను సెలవిచ్చుచూ ఉన్నాను, ఇకను మరణము కనిపించదు. హల్లెలూయా. ఇకను మరణము కనిపించదు. దేవుడి సమయంలో ఎందుకు ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏ వేదనకరమైన పరిస్థితుల్లోంచి నీవు వెళుతూ ఉన్నావో, కూర్చున్న వారివైనా లేక లైవ్లో వీక్షిస్తున్న వాడివైనా, ఎవరివైనా ఏ వేదనకరమైన పరిస్థితుల్లోంచి వెళుతూ ఉన్నావో, ప్రభువు యొద్దకు వచ్చావు గనుక, ప్రభువు యొద్దకు వచ్చి మొరపెట్టావు గనుక, ప్రభువు యొద్దకు వచ్చి అడిగావు గనుక, ఇదిగో ఆనాడు ఎలీషాను అడిగినట్లుగా ఈనాడు నువ్వు ప్రభువును అడుగుచూ ఉన్నావు గనుక ఇకను నీలో వేదనకరమైన పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. నమ్మిన వారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అనుకుంటున్నామేమోనండి, ప్రభువుకి నా మాట ఎలా తెలుస్తుంది, నా వేదన ఎలా తెలుస్తుంది, నా బాధ ఎలా తెలుస్తుంది? అయ్యో, ప్రభు మన స్థాయిలోనికి వచ్చి ఆయన ఆలోచిస్తాడండి. మన స్థాయిలోనికి వచ్చి ఆయన ఆ బాధను తెలుసుకుంటాడండి. మన హృదయం ఎంతగా పగిలిపోతుందో, ఎంతగా తల్లడిల్లిపోతుందో, ఎంతగా అల్లాడిపోతుందో, నీ స్థానములో ఉండి ఆయన హృదయము కూడా అలాగే 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 అల్లాడుతూ ఉంది. ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యము, డిజెస్ దినకరన్ గారు తన కుమార్తెను పోగొట్టుకున్నప్పుడు ఆయనట
చాలా దుఃఖిస్తూ ఉన్నాడట, చాలా దుఃఖిస్తూ ఉన్నాడట. చాలా దుఃఖిస్తూ తన భార్యతో కూడా చెప్పాడట, అమ్మా ఇక నేను సేవను కొనసాగించలేను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టాడో కానీ ఇకను ప్రజల ముందు నేను ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇకను నేను సేవను కొనసాగించునని భార్యకు కూడా చెప్పేశాడట. కానీ ఆ రాత్రికి దేవుడు దర్శనంలో ప్రభువు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడట, దినకరన్ నీవు ఏడ్చుచూ ఉండగా నీతో పాటు నేను కూడా కన్నీరు కారుస్తూ ఉన్నా. నా యొక్క దూతల ముందు నేను ఒక మాట చెప్పా, నా బిడ్డ అంత కష్టంలో వెడుతూ కూడా నన్ను విడిచిపెట్టడు అని నేను దూతల ముందు నీ గూర్చి సాక్ష్యం చెప్పా. నీవు కన్నీరు కారుస్తూ ఉండగా నేను కూడా కన్నీరు కారుస్తూ ఉన్నా. నీ వేదన నాకు అర్థమైంది, నీ వేదన నేను అర్థం చేసుకోగలను. నీతో పాటు నేను కూడా దుఃఖిస్తూ ఉన్నా. ఇదిగో నీ కుమార్తె నా యొద్ద క్షేమముగా ఉన్నది, నీవు దుఃఖించని అవసరం లేదు. లేచి మరలా నా సేవను కొనసాగిస్తావా అని అడిగాడట. హల్లెలూయా. అడిగితే వెంటనే లేచి అన్నాడట తన భార్యతో, అమ్మా నాకు ఈ శ్రమను దేవుడు ఎందుకు రానిచ్చాడో నాకు తెలియదు, కానీ నీతో పాటు నేను కూడా కన్నీరు కారుస్తున్నాను అని ప్రభువు నాతో చెబుతూ ఉన్నాడు. నా బాధను అర్థం చేసుకునే ఆ ప్రభువు నాతో కూడా ఉన్నాడు. తన దూతల ముందు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇంత శ్రమలో కూడా ఈ బిడ్డ నన్ను విడిచిపెట్టడు అనే సాక్ష్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను మరలా లేచి ఆయన సేవను చేస్తాను. హల్లెలూయా. ఆయన శ్రమకు ముందు ఒక ఎత్తు అయితే, ఆయన ఆ శ్రమ తర్వాత చేసిన సేవ ఎంతో గొప్పది, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆయన యొక్క మాటలు ఈ రోజుకి కూడా మనము ఆ యొక్క రికార్డింగ్లు వింటూ ఉంటే ఆ యొక్క హృదయంలోనికి ఎంత ఆదరణో, ఎంత ఆదరణో, ఎంత ఆదరణో. నిజమే, మన పరిస్థితులను ఆయన అర్థం చేసుకోగలడు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను చూసి మనకు అనిపిస్తుంది, ఆయన ఉన్నాడా, ఆయన పట్టించుకుంటున్నాడా, ఆయన నా గూర్చి ఆలోచిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదిగో వాక్యము ద్వారా నీతో సెలవిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. మనము మనకొస్తున్న శ్రమను బట్టి అనుకుంటాం నా గురించి పట్టించుకుంటున్నాడు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను చూడండి, ప్రతి భక్తుడు కూడా శ్రమ నుండి వెళుతూ ఉన్నప్పుడే దేవుడు వారితో ఉండి వారిని నడిపించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు వాళ్ళను. హల్లెలూయా. కనుక మనం కూడా శ్రమ నుండి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో భక్తులకు రాలేదా, భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన వారాల్లో యోబును గురించి ధ్యానం చేశాం, దావీదును గురించి ధ్యానం చేశాం, యోసేపును గురించి ధ్యానం చేశాం. వారికి వచ్చిన శ్రమలను చూస్తే వాళ్ళు కూడా అనుమానాలు, అవిశ్వాసాలు వచ్చే పరిస్థితుల్లోనికి వెళ్ళారు. కానీ దావీదు అంటాడు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. యోబు అంటాడు, భార్య వచ్చి ఇంకెందుకయ్యా నీ యథార్థత ఏం చేసుకుందామని. ఇదిగో అన్యాయస్తుడు బాగానే ఉంటున్నాడు, అన్యాయస్తుడు బాగానే వర్ధిల్లుతున్నాడు, నీవేమో న్యాయం న్యాయం న్యాయం, యథార్థత 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 అని పట్టు కూర్చున్నావు. పట్టు కూర్చున్నందుకు నీకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆ యథార్థతను పట్టు కూర్చున్నందువల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? ఇంక వదిలేయి. ఏం వదిలేయాలి? యథార్థతను వదిలేయడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి వదిలేసాయి, దేవుని మార్గాలను వదిలేసాయి అని చెప్పినప్పుడు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడదగునా? అమ్మా దేవుడు మరి ఆయన మనకు మేలు చేసినప్పుడు మేలు అనుభవింపదగిన వాళ్ళం, కానీ కీడు అనుభవింప తగదా అని చివరి వరకు వేచి ఉన్నాడండి. చివరి వరకు వేచి ఉన్నాడు. కనుక దావీదును వదిలిపెట్టాడా దేవుడు? యోబును వదిలిపెట్టాడా? యోసేపును వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నిన్నెందుకు వదిలిపెడతాడు? కనుక ధైర్యంగా ఉండు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కూడా పట్టణస్థులు వేదనలో నుంచి వెళ్ళారు, బాధలో నుంచి వెళ్ళారు, కష్టంలో నుండి వెళ్ళారు, కానీ ఇదిగో వారి యొక్క మొరను దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎలీషా సమయమున అక్కడికి వచ్చినప్పుడు ఎలీషా ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. మరణము ఇకను ఉండనే ఉండదు. హల్లెలూయా. శ్రమలు రెండు రకాలుగా ఉంటాయండి. శ్రమలు, సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఎందుకంటున్నానంటే యోబు మరి దేవుణ్ణి వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టడం వల్ల సమస్యలు వచ్చాయా? మీరే చెప్పండి.
దావీదు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టే సమస్యలను ఎదుర్కొన్నాడా? కాబట్టి రెండు రకాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు అందుకే మన హృదయాలను పరిశీలించుకోవాలి. నీ మనస్సాక్షి మీద నీకు ఏ అపరాధ భావం లేకుండా చూసుకోవాలి. అప్పుడు నువ్వు శ్రమల్లోంచి వెళుతున్నా, సమస్యల్లోంచి వెళుతున్నా ఏం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు నీతో ఉంటాడు. హల్లెలూయా. అలా కాకుండా మనము కొన్ని సందర్భాల్లో దేవునికి దూరమై, దేవుని సన్నిధానానికి దూరమై, దేవుని యొక్క మార్గములకు దూరమై సమస్యలను తెచ్చుకుంటాం. ఆ సమస్యల్లో చాలా జాగ్రత్త, మనము నశించిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా అని మరలా మనలను మనము సరిచేసుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ సమస్యలు తొలగిపోతాయి. ఇందాక మరి దైవజనులు కూడా చెప్పారు కదా, దేవుని సన్నిధానం దూరం అయితే ఏమవుతాయంట? సమస్యలు ఎక్కువ అవుతాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను చూసినప్పుడు మనకేమర్థమవుతున్నాయి? భక్తులకు కూడా సమస్యలు వచ్చాయి, కానీ వాళ్ళకు వచ్చిన సమస్యలు దేవుని సన్నిధానానికి దూరమై వచ్చినవి కాదు. యోబును చూడండి, యోబు ఉదయమో సాయంత్రం బిడ్డల కొరకు బళ్ళు అర్పిస్తానే ఉన్నాడు, తన కొరకు బళ్ళు అర్పించుకుంటానే ఉన్నాడు. ఏ మాట తప్పినవాడు కాదు, యథార్థవర్తనుడు అని బైబిల్ గ్రంథమే ప్రత్యక్షంగా తెలియపరుస్తూ ఉంది కదా. కాబట్టి సమస్యలు, శ్రమలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని దేవునికి దూరమై తెచ్చుకుంటాం, కొన్నిటినేమో దేవునికి దగ్గర ఉన్న అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే నిన్ను పరిశీలించడానికి. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఒక చోట, ఒక గుంపును చూసి వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారట? మహాశ్రమల్లో నుండి వచ్చారేమో కానీ ప్రభువును వదిలిపెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. హల్లెలూయా. పరిశీలన చేసుకో, నీ సమస్య ఎలా వచ్చింది? దేవునికి దగ్గరగా ఉండగానే దేవుడే అనుమతించాడా, లేకపోతే దేవుని మార్గాలకు దూరం అయిపోయి లేనిపోని వాటిని మీదకు తెచ్చుకొని ఇదిగో దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడయ్యా, శ్రమ పెడుతున్నారయ్యా అనుకుంటున్నావా? పరిశీలన చేసుకో. ఇదిగో నీ యొక్క మనస్సాక్షి మీద ఏ అపరాధ భావం లేకుండా చూసుకో. నీ శ్రమలో దేవుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. నీ శ్రమలో నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క పట్టణస్థులు వారు దేవునికి దూరమై తెచ్చుకున్న సమస్య కాదు, కానీ ఒక సమస్యలోంచి వాళ్ళు వెడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యను దేవుని యొద్దకు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. దేవుని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు మరణము తొలగిపోయింది, భూమి కూడా సారవంతమై ఉన్నది. హల్లెలూయా. సారవంతమై ఉన్నది అంటే ఇక దీనివల్ల ఇక నిస్సారము కాదు. ఇప్పుడు పోగొట్టుకున్న సారాన్ని మరలా తీసుకురావాలి అంటే ఆ నీళ్లలో ఇప్పుడు ఏముండాలి? సారాన్ని తీసుకొచ్చే గుణాలు కూడా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సారాన్ని కోల్పోయింది భూమి. ఇప్పుడు కేవలం సాధారణమైన నీళ్ళు అయితే మరలా దానికి సారం ఎలా తిరిగి వస్తుంది? సారము తిరిగి రాదు. కానీ ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏముందంటే మరలా సారమును తిరిగి తీసుకొని వచ్చే గుణాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు రెండంతల ప్రతిఫలము, రెండంతల ఆశీర్వాదమునిచ్చే దేవుడు ఆయన.